బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం డి అడిక్షన్ సెంటర్ రాము సార్తో ఉన్నాము. ఈ మధ్య డ్రగ్స్ కు సంబంధించి ఎన్నో కేసులను అయితే మనం చూడడం జరిగింది. సమాజంలో ఉన్న యూత్ ఎలాంటి డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారు, డ్రగ్స్ అనే మత్తు నుండి డి అడిక్షన్ అనేది ఎంత అవసరమో అనే విషయాన్ని సార్ మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, డ్రగ్స్ వాడే వారి సంఖ్య రోజు రోజుగా పెరుగుతుంది. సో మీ డి అడిక్షన్ సెంటర్ కి కూడా రోజు రోజుకి సంఖ్య అనేది పెరుగుతుందా సార్? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా ఒక జబ్బుకు రికవరీ హాస్పిటల్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే ఈరోజు పబ్లిక్కి చాలా అవేర్నెస్ వచ్చింది. సో కాకపోతే ఇక్కడ ప్రైమరీ పాయింట్ ఏడా మిస్ అవుతుందంటే ఎథిక్స్ లేకుండా జరుగుతుంది, అన్ఎథికల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకి వచ్చేసరికి కూడా ఒక డిఫరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. సో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం మార్చలేము, ఇంకా డెవలప్ అవుతూ పోతూనే ఉంటుంది. కానీ ఈక్వల్గా కూడా ఎథికల్గా అంటే స్కూల్స్ టీచర్స్ కానీ లేదా విద్యార్థులకు కానీ లేదా విద్యార్థులకు తల్లిదండ్రులకు కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడైతే ప్రాపర్ రాపో ఈక్వల్గా రెండర్ అవుతుందో, రెగ్యులర్గా వెళ్తుందో అప్పుడు ఆ విద్యార్థి, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి ఇంత టాప్ మోడర్న్ సిస్టంలో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం ప్రాపర్ జర్నీ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? అతనికి వాళ్ళే చదువు చెప్తున్నారు, ఈ ఫెయిల్ అయ్యే వాడికి కూడా అదే వాళ్ళే చదువు చెప్తున్నారు. ఈ కామన్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ లేదా వాళ్ళలో ఉన్న ఎథిక్స్. సో వాళ్ళని బేస్ చేసుకొని, వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మా పిల్లవాడు ఎందుకు ఇలా అవుతున్నాడు, వాడు వీడు ఒకటే స్కూల్లో చదువుతున్నాడు అన్న కాన్సెప్ట్ని పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ విద్యార్థులు కానీ లేకుంటే టీచర్స్ కానీ స్టడీ చేస్తే ఆ కామన్ పాయింట్ అనేది దొరుకుతుంది. దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే కొంతవరకు దీన్ని మనం అధిగమించే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ ఫ్యామిలీస్లో కూడా అడిక్షన్స్ పెరుగుతున్నాయి. ప్రొఫెషనల్ కుటుంబాలలో డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ జడ్జిలు కానీ పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ కుటుంబాలలో కూడా పిల్లలు పోవడం జరుగుతూ ఉన్నది. దానికి మెయిన్ ప్రాబ్లమ్స్ పేరెంట్స్కి పిల్లలకి డిస్కనెక్షన్. ఒకవేళ ఎక్కువ కనెక్షన్ ఉన్నా కూడా అన్ఎథికల్ రిలేషన్షిప్స్ వీళ్ళే ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం అంటే ఇప్పుడు డ్రగ్ అనేది వస్తూ ఉంటుంది, దానికి ఈక్వల్గా మనం ఆపోజిట్గా ఎథికల్ వర్షన్ డెవలప్ చేయాలి. ఎందుకంటే రకరకాల ఫుడ్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో, ఫాస్ట్ ఫుడ్స్ కానీ లేకుంటే జంక్ ఫుడ్స్ కానీ రకరకాల సిస్టమ్స్ వస్తూ ఉన్నాయి. మనం మాత్రం దానికి అగైనెస్ట్గా ఎథికల్గా జీవించడం, ఫాస్ట్ ఫుడ్ తినొద్దు, ప్లాస్టిక్ వాడొద్దు అన్న కాన్సెప్ట్ని ఎట్లా డెవలప్ చేసుకుంటున్నామో అక్కడ కూడా ఇలాంటి మెంటాలిటీ ఉంటే పిల్లవాళ్ళు ఖరాబ్ అవుతారు, ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఇట్లా అవుతుంది అన్న కాన్సెప్ట్ని పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రైమరీగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే విద్యార్థి దశలో వీళ్ళిద్దరే కీలకమైన పాత్ర, ఇటు పేరెంట్స్ ఇటు టీచర్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చే వాళ్ళలో కామన్ గా మీరు గమనించిన విషయం ఏంటి సార్? డ్రగ్స్ కి అలవాటు పడడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు డ్రగ్ తీసుకోవడం వేరు, అడిక్ట్ కావడం. ఎవరైనా కూడా సరదాగానే తీసుకుంటారు. ఇది ఏంటిది, ఇది ఇందులో ఏముంటది, ఏం తెలుసుకోవాలి, యూఫోరియా సిండ్రోమ్ ప్రైమరీగా ఉంటది విద్యార్థి దశలో. సో ఆ కోణంలో ఏం చేస్తూ ఉంటారంటే తీసుకోవాలి, ట్రై చేయాలన్న ఆలోచనలలో ఉంటారు. పీర్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ అది వాళ్ళు ఉంటారు, మీడియా లేదా సినిమాల యొక్క ప్రభావం కావచ్చు, ఏదైనా తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. కానీ ఇక్కడ అడిక్షన్ అనేది రెండు రూట్లలో జరుగుతూ ఉంటుంది. ఒకటి జెనెటికల్ గా ఉంటది, లేదా డ్రగ్ మోతాదుని బట్టి ఉంటది, లేదా బిహేవియర్ బట్టి ఉంటుంది. ఈ మూడు బాండ్ అయితేనే అడిక్షన్ అనేది డెవలప్ అవుతాం. జెనెటిక్స్, డ్రగ్ మోతాదు బాడీ లేదా బ్రెయిన్ మీద ఎక్కువగా ఉండడము, పర్సనాలిటీ ఇష్యూస్ అంటే సిచ్యువేషన్స్, ఎన్విరాన్మెంట్, ఈ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ మూడు కలిపితేనే అడిక్షన్. ఇప్పుడు చూడండి చాలా మంది తీసుకుంటా ఉన్నారు, కానీ అడిక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య ఒక 25-30% ఉంటుంది. ఆ అడిక్షన్ వెనకాల చాలా బయాలజికల్, జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి. దాన్ని టెక్నికల్ గా సాల్వ్ చేసుకోవడానికి ఈ రోజు రెడీగా ఉన్నది వైద్య వ్యవస్థ. సైకియాట్రిస్టులు కానీ, డి అడిక్షన్ థెరపిస్టులు కానీ, డి అడిక్షన్ సెంటర్స్ కానీ వాటిని సైంటిఫిక్ గా అవేర్నెస్ చేసి సైంటిఫిక్ గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను మళ్ళీ కొత్త మార్గంలో తీసుకుపోవడానికి సైకియాట్రిక్ వ్యవస్థ రెడీగా ఉంది, సైకలాజికల్ వ్యవస్థ రెడీగా ఉంది, అట్ ద సేమ్ టైం డి అడిక్షన్ వ్యవస్థ రెడీగా ఉంది. వీటిని ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం ఎంత ర్యాంపెంట్ గా డెవలప్ అవుతుందో ఆపోజిట్ గా వీళ్ళని ప్రొటెక్ట్ చేసే వ్యవస్థను కూడా అంతే స్ట్రాంగ్ గా డెవలప్ చేయాలి. చేయకుండా ఏమవుతుందంటే రోజు రోజుకి స్క్రాప్ ఇట్లా సంఖ్య పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు మరణించడం జరుగుతూ ఉంటుంది, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఏ క్రైమ్ చూడండి వితౌట్ డ్రగ్ ఏ క్రైమ్ చేయట్లేదు. సో డ్రగ్ అనేది ప్రధానంగా ఒక విద్యార్థిలో నాటుకుపోయింది, అది వాని జీవన శైలిలో భాగం అయిపోయింది. సో దాని నుండి డిస్కనెక్ట్ చేయడానికి మనం మళ్ళీ నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పిన, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా ప్రశంసనీయమైనది, చాలా గొప్ప థాట్ అది. ఎందుకంటే వేరే ప్రాజెక్టులు ఏదో తెలియదు కానీ విద్యార్థులను కాపాడాలి
కాపాడడానికి, డ్రగ్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి డిఫరెంట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళని ప్రధానంగా మెచ్చుకోవాలి. ఇంకా కూడా ఎక్కువ చేయాలి వాళ్ళు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. ముఖ్యంగా వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీకి డి అడిక్షన్ థెరపిస్ట్ని అటాచ్ చేయాలి. అటాచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు దీనికి సంబంధించిన పర్టికులర్ అంటే ఇది ఒక స్పెషల్ నాలెడ్జ్, ఇది ఈ స్పెషల్ నాలెడ్జ్ ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఒకవేళ విక్టిమ్స్ డిపెండెన్స్ లో ఉంటే వాళ్ళను డి అడిక్షన్ సెంటర్ తీసుకొచ్చి వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పేరెంట్స్ ఏం చేయాలంటే ప్రైమరీ అవేర్నెస్ తీసుకురావాలి. ఒకవేళ విక్టిమ్స్ అడిక్ట్ అయితే మాత్రం డి అడిక్షన్ సెంటర్ లో చేర్పించడానికి వాళ్ళలో ఆ స్టిగ్మా పోగొట్టుకోవాలి. వాళ్ళలో అపోహ గానీ ఆ స్టిగ్మా పోగొట్టుకొని వాళ్ళని కాపాడుకోవాలన్న కొంతమంది ఆలోచిస్తారు, విజయ్ పోతే ఆడికి తీసుకుపోతే మా పరువు పోతుంది అన్న కోణంలో ఉంటుంది. ఈ లోపు వాడు చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేస్తాడు, అతని వ్యక్తిగత జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. ఆ స్టిగ్మా పోగొట్టుకోవాలి పేరెంట్స్. ఓకే, సో కొంతమంది కూడా కాలేజీలలో, స్కూళ్ళల్లో మేము డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము అంటే మా పిల్లల్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, తెలియని ముచ్చట తెలియజేసినట్టు అవుతుంది, మాకు వద్దు అని చెప్తా ఉన్నారు. ఆ గ్యాప్ పోగొట్టుకోవాలి దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది, అంటే ఆచార వ్యవహారాల్లోకి వచ్చేసింది, కల్చర్లోకి వచ్చింది. అంటే ఆల్కహాల్ తీసుకోవడం కానీ, డ్రగ్స్ కానీ, ఇంకా బిహేవియర్ ఎడిక్షన్స్ చాలా ఉంటాయి. వీటన్నిటికంటే కూడా ఇంకా టఫ్ అది బిహేవియర్ ఎడిక్షన్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చాలా భయంకరమైనది. ఇప్పుడు ఈ మధ్య క్రికెట్ బెట్టింగ్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. అది కూడా ఎడిక్షన్. ఇప్పుడు అదేంటంటే బిహేవియర్ ఎడిక్షన్, ఇదేంటంటే బయాలజికల్ అడిక్షన్. సేమ్ సినారియో బట్ మెటీరియల్ డిఫరెంట్. సో దీన్ని సైంటిఫిక్ గా ఆలోచించుకొని దానికి సంబంధించిన రికవరీ రిజల్ట్స్, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. సైంటిఫిక్ గా డీటెయిల్డ్ గా ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చి మా లాంటి డి అడిక్షన్ సెంటర్స్ కి లేదా దీని గురించి నెట్ లో కానీ ప్రొఫెషనల్స్ ని అడిగితే ఎలా సర్వైవ్ చేసుకోవాలో ఐడియా వస్తూ ఉంటుంది. సో ఏ మాత్రం జంకకుండా విక్టిమ్స్ ఉంటే డి అడిక్షన్ సెంటర్ కు ఓపెన్ గా తీసుకొచ్చుకోవడం, లేదా వాళ్ళని హోమ్ విజిట్స్ కి తీసుకెళ్లి అతని ప్రాబ్లం గురించి ఫ్యామిలీ మొత్తం స్టడీ చేయడం, అలాంటివి చేసుకొని ఆ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసుకోవడానికి చాలా పారదర్శకంగా ఈ వ్యవస్థ ఉంది అని మిమ్మల్ని వాడుకోవచ్చు. మీరు అసలు డి అడిక్షన్ అంటే ఏంటి సార్? అసలు డి అడిక్షన్ గురించి కొంచెం మాకు వివరంగా చెప్పండి. డి అడిక్షన్ అంటే అడిక్షన్ నుండి బయటికి తీసుకురావడం. అడిక్షన్ నుండి బయటికి తీసుకురావడం అనేది చాలా టఫ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు అతను తీసుకొని ఉంటాడు, ఇక్కడికి రాగానే ఇమీడియట్ గా దాన్ని ఆపేస్తారు. ఆపేసినప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, దాన్ని విత్డ్రాల్స్ అంటారు. ఓకే, ఆ విత్డ్రాల్స్ అంటే ఏంటిదంటే డ్రగ్ బాడీలోకి ఎలివేట్ అయ్యే క్రమంలో డ్రగ్ లేకపోవడం వల్ల వచ్చే సమస్య. ఓకే, అది పర్టికులర్ డ్రగ్, అతను తీసుకునే డ్రగ్ ని బట్టి రకరకాల విత్డ్రాల్స్ ఉంటాయి. సో అది చాలా టఫెస్ట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం ని హ్యాండిల్ చేయడం అనేది ఒక టీమ్, అది సైకియాట్రిస్టులు, మెడికల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ లెవెల్. తర్వాత ఇమ్మీడియట్ గా క్లినికల్ అసెస్మెంట్ చేయాలి. క్లినికల్ అసెస్మెంట్ అనేది అతనికి చాలా కీలకమైన అంశం. ఎందుకంటే క్లినికల్ అసెస్మెంట్ వల్ల అతని పుట్టుపూర్వోత్తరాల నుండి అతని మానసిక పరిస్థితి, అతని జెనెటికల్ హిస్టరీ, అతనికి ఏ డిజార్డర్ ఉంది, అది పర్సనాలిటీయా లేకుంటే సైకియాట్రీ ఇష్యూవా, అది మొత్తం అసెస్మెంట్ చేసిన తర్వాత సైకియాట్రీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సైకియాట్రీ ట్రీట్మెంట్ అనేది కూడా చాలా కీలకమైన అంశం. ఎందుకంటే అతనికి జెనెటికల్ హిస్టరీ ఉండొచ్చు, లేదా ఇంతకాలం తీసుకున్న డ్రగ్ వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వీటన్నిటిని మేనేజ్ చేసేదే సైకియాట్రీ మేనేజ్మెంట్. సైకియాట్రీ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా కీలకమైన అంశం. దెన్ ఫోర్త్ ఏంటంటే సైకోథెరపీ. సైకోథెరపీ ఏంటంటే బిహేవియర్ లో చేంజెస్ తీసుకురావడం. ఇండివిజువల్ థెరపీస్, గ్రూప్ థెరపీస్, ఫ్యామిలీ థెరపీస్. ఓకే, తర్వాత ఇందులో ఏబీటీలు, ఆర్బీటీలు, సిబీటీలు చాలా రకరకాలు ఉంటాయి. సో వాటన్నిటి ఆధారంగా అతని క్యారెక్టర్ లో, అతని బిహేవియర్ లో, అతని స్కిల్స్ లో చేంజెస్ తీసుకొచ్చేదే ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఫస్ట్ డిటాక్సిఫికేషన్, తర్వాత క్లినికల్ అసెస్మెంట్, తర్వాత సైకియాట్రీ మేనేజ్మెంట్, తర్వాత సైకోథెరపీ. ఈ సైకోథెరపీలో కూడా రకాలు ఉంటాయి. మళ్ళీ ఫ్యామిలీ థెరపీ ఉంటుంది, ఇండివిజువల్ థెరపీ ఉంటుంది. వీటన్నిటిని మేనేజ్ చేసిన తర్వాత ఇక్కడ 60 to 90 days అతను డి అడిక్షన్ సెంటర్ లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. దాని తర్వాత డిశ్చార్జ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫాలో అప్ ప్రోగ్రామ్ అనేది డి అడిక్షన్ సెంటర్ లో ఉన్నదానికంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పీర్ ప్రెషర్ ఉంటుంది, క్రేవింగ్స్ ఉంటాయి, లేకుంటే రకరకాల సిచ్యువేషన్స్ కూడా అతన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులలో ఉంటారు. కాబట్టి ఒక 3 సంవత్సరాలు మినిమం అతను రెగ్యులర్ గా డి అడిక్షన్ సెంటర్స్ కి రావాలి. సైకియాట్రీ గైడ్ లైన్స్ ప్రకారం మెడికల్ మేనేజ్మెంట్ లో ఉండాలి. దాంతో పాటు ఎస్హెచ్జీస్ ఉంటాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అంటే ఆల్కహాలిక్స్ అనానిమస్, నార్కోటిక్స్ అనానిమస్ గ్రూప్స్ ఉంటాయి. ఇదేంటంటే రికవరీ అయిన తర్వాత రికవరీ పీపుల్ ఏంటంటే గ్రూప్స్ పెట్టుకొని అంటారు. ఇది 1935 లో న్యూయార్క్ లో స్టార్ట్ అయింది. డాక్టర్ బాబ్ బిల్, ఇద్దరు వ్యసనపరులు. డాక్టర్ బాబ్ అనే అనెస్థీషియా డాక్టర్, బిల్ అనే అతను స్టాక్ బ్రోకర్. వాళ్ళంతా ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక వ్యసనం మూలంగా
మైనస్లోకి రావడం జరిగింది. వాళ్ళలో జరిగిన ఒక మార్పు, ఒక చైతన్యం ఆధారంగా ఈ SHGs ని డెవలప్ చేయడం జరిగింది అనమాట. ఆ SHGs ని పట్టుకుని వాళ్ళు రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్తూ ఉండాలి. రెగ్యులర్గా మీటింగ్స్కి ఎందుకు వెళ్ళాలి అంటే క్రేవింగ్ చాలా సంవత్సరాలు ఉంటుంది, బిహేవియర్ చేంజెస్ చాలా సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే రకరకాల టాస్క్లని హ్యాండిల్ చేసే కెపాసిటీ అప్పుడే రాదు అతనికి. సో రెగ్యులర్గా మీటింగ్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్లస్ లిటరేచర్ రెండింటి ఆధారంగా అతని ఫ్యూచర్ బిహేవియర్, అతని పోస్ట్ బిహేవియర్ చేంజెస్లో మార్పు వస్తూ ఉంటుంది. మొత్తం ఇది ఒక 3 సంవత్సరాల ప్రోగ్రామ్ అనమాట. దీన్ని టెక్నికల్గా తీసుకున్న వాళ్ళు 100% మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఒక స్టోరీ ఏదైనా ఉందా సార్? చాలా ఉంటాయి, ఎందుకంటే ప్రతి స్టోరీ టిపికల్గా ఉంటుంది. ఎందుకంటే డ్రగ్ అడిక్షన్ వాళ్ళ స్టోరీ వేరే ఉంటుంది, ఆల్కహాల్ అడిక్షన్, బిహేవియర్ అడిక్షన్ చాలా ఉంటాయి. అంటే స్టోరీ పర్టికులర్గా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ అడిక్ట్, ఎక్స్ అనే అడిక్ట్ ఇప్పుడు మంచి స్టూడెంట్, ఓకే, బర్త్డే ఉన్నదని చెప్పేసి ఫ్రెండ్స్తో వెళ్ళడం జరిగితే అక్కడ రెగ్యులర్గా సిగరెట్ తాగేవాళ్ళు. సో కొత్తగా మార్కెట్లో ఒక డ్రగ్ వచ్చిందని చెప్పేసి ఏదో ముచ్చటతోనే అతనికి గంజాయి అలవాటు చేయడం జరిగింది అనమాట. సో అతను రెగ్యులర్గా టేస్ట్ ప్లస్ కమ్యూనికేషన్ గ్యాప్, పేరెంట్స్లో గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ప్రాపర్గా లేకపోవడము, లేకుంటే యూఫోరియాతోనో రెగ్యులర్గా డ్రగ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒకరోజు అతన్ని పోలీసులు ఇట్లనే అరెస్ట్ చేయడం జరిగింది. తీసుకుంటా ఉంటే ప్లస్ వాళ్ళందరూ గ్రూప్ అవుతా ఉంటే, అది ఇక్కడ శివనగర్లోనే జరిగింది. సో తీసుకుపోయి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే అతను ఒక 4-5 days అందులో ఉండడం జరిగింది, జైల్లో ఉండడం జరిగిన తర్వాత ఒక రోజు వార్త వచ్చింది. వార్తలో ఏంటంటే ఆ వార్త పేపర్లో అతని చెల్లెనే ఒకడు రేప్ చేయడం జరిగింది. ఆ రేప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆ గ్రూప్ లో ఒక వ్యక్తి, అతను రెగ్యులర్ గా తీసుకునే ఫ్రెండే అన్నమాట. అప్పుడు అతనికి రియలైజేషన్ వచ్చింది. ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా పోలీస్ వాళ్ళు కూడా డి అడిక్షన్ సెంటర్ కి తీసుకురావడం జరిగింది. సో అతని షేరింగ్స్ వింటా అంటే మాకే ఇబ్బంది అనిపించింది, అమ్మో ఇంత టిపికల్ గా ఉండే అని చెప్పేసి. ఇట్లా చాలా ఉంటాయి. ఒక వ్యక్తి అయితే ఆల్కహాల్ కన్జంప్షన్ లో ఆల్కహాల్ కోసం తన సొంత కొడుకు చచ్చిపోయినా కూడా స్పందించలేదు. ఓకే, ఒక వ్యక్తి అయితే లవ్ మ్యారేజ్ వాళ్ళది, తాగి పడిపోయాడు, తాగి పడుకున్నాడు. అతను టీచర్ అన్నమాట, గవర్నమెంట్ టీచర్ అతను. సో ఆమె ప్రెగ్నెంట్, కొత్తగా రూమ్ తీసుకొని ఉన్నారు, అతను తాగి పడుకొని ఉన్నాడు. అమ్మాయి ఆ ఇల్లు అవన్నీ శుభ్రం చేసేసి ఆ బాత్రూమ్ లో హీటర్ పెట్టుకొని స్నానం చేసింది అనమాట. స్నానం చేస్తా అంటే ఆమె అన్ని సర్దుకొని బాత్రూమ్ లోకి వెళ్ళింది. ఆమె ఆ బట్టలు అక్కడ వేస్తా అంటే ఆ హీటర్ లో పడిపోయింది. ప్రెగ్నెంట్ ఉమెన్ కదా, హీటర్ లో పడిపోయింది. ఆన్ ద స్పాట్ ఆ బేబీ ఆమె చచ్చిపోవడం జరిగింది. అట్లా అతని మీద కేసు జరగడం జరిగింది. అతన్ని కూడా ఇక్కడ డి అడిక్షన్ సెంటర్కి వచ్చి ఆ షేరింగ్ చేస్తా అంటే చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. అంటే ఇంత టిపికల్ ప్రాబ్లమ్స్ ఈ అడిక్షన్ వల్ల వస్తూ ఉంటాయి. ఇంత టిపికల్ ప్రాబ్లమ్ మా వల్ల మేము సాల్వ్ చేస్తా అంటే మాకు చాలా గౌరవంగా ఉంది. అంటే దేవుడు నిజంగా మాకు గొప్ప అవకాశం, ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని పని మేము చేస్తున్నామని రోజు ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటాం. మా పేషెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ మేము కానీ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉండి వీళ్ళని కాపాడుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం మాకు. సార్ ఇన్ని వింటున్నారు కదా, సమాజంలో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారు? మార్పు అనేది ఏదో చెట్టుకు పూసిన పూలలా ఉండదు. మార్పు అనేది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అది మార్పు అనేది ఇండివిజువల్ గా స్టార్ట్ కావాలి. ఒక పువ్వుల దండ ఉన్నది, ఒక పువ్వు నుండే స్టార్ట్ అయ్యి కొన్ని వందల పూలు చేస్తే అప్పుడు దండ అయింది, అప్పుడు అందమైన దండ చేయడం జరిగింది, దాన్ని అలంకరించుకోవడం జరిగింది. మార్పు కూడా సేమ్ అన్నమాట. ఒక వ్యక్తి నుండే స్టార్ట్ కావాలి. ఒక వ్యక్తి ఏ రకంగా ఆలోచించాలంటే స్వార్థంగా ఆలోచించాలి. నా ఆరోగ్యం, నా జీవితం, నా కుటుంబం, నా వ్యవస్థ, నా భవిష్యత్, నా దేశం అని ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఆ చెడును అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నా అన్నప్పుడు ఎవరు కూడా అందు, ఇప్పుడు నా ప్లేట్లోనే అన్నం తింటున్నా అంటే పక్కన వాడు ఏ డిస్టర్బ్ చేసినా నేను ఊకోను. అట్లాంటి సిస్టమ్ ప్రతి ఒక్కరిలో రావాలి. ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు మార్పు అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు డి అడిక్షన్ సెంటర్ పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? అంటే పర్సనల్గా మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఖచ్చితంగా అండి, చాలా పెద్ద స్టోరీ. ఇప్పుడు దీని ఫౌండర్ మా మేనమామ అన్నమాట. మా మేనమామ కూడా ఆల్కహాల్ అడిక్ట్, తాగి లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయి చివరి స్టేజ్లో ఒక డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత అక్కడే కొంతకాలం ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేసి ఆ తర్వాత కన్సర్న్ యూనివర్సిటీలో పీజీ చేసి దీన్ని గొప్ప వాళ్ళ సహకారాలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను అతని దగ్గరనే పెరిగాను. చిన్నప్పుడే అతను నన్ను తీసుకొచ్చుకోవడం జరిగింది అనమాట. అతని జీవన శైలిని పూర్తిగా చూసినాం. ఒక రకంగా మాలో కూడా డ్యామేజ్ జరిగింది. అతని వల్ల మా అత్త, మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీ చాలా సఫర్ కావడం జరిగింది. జనరల్గా నేను వేరే ఫీల్డ్లో ఉండేవాడిని. ఆయన చచ్చిపోయిన తర్వాత డ్యూ టు మళ్ళీ రిలాప్స్ అయ్యే, అంటే మళ్ళీ ఆల్కహాల్ తీసుకుని గుండెపోటుతో చనిపోయిండు 2007లో. సో ఆ తర్వాత ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ని ఎవరు చూసుకోవడం లేకపోవడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వు మొదటి నుండి దీన్ని చూసుకుంటున్నావు, పక్క నుండి ఉన్నావు, దీని మీద అవగాహన నీకు ఎక్కువ ఉంది, నువ్వు చదువుకున్న వాడివి, దీనికి న్యాయం చేయగలుగుతావు అని చెప్పడం వల్ల నేను మళ్ళీ ఢిల్లీలో పీజీ చేసి ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో చేయడం జరుగుతూ ఉన్నది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క యంత్రాంగానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సార్ అదేవిధంగా సమాజంలో ఇలాంటి వారిని, ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఒకటి అవగాహన లేకనే చేస్తున్నారు, పోహలు అంటారు వాటిని. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు జనరల్గా ఆల్కహాల్ తీసుకుంటే సంతోషము, సరదా, ప్లస్ బాధలు పోవడము, కష్టాలు పోవడము ఇవన్నీ ఉండవు వాస్తవానికి. ఎందుకంటే అందులో ఉన్న ఇథనాల్ ఏ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ లో కూడా సపోర్ట్ చేయదు మనిషికి. అది ఈ భూమి మీద ఉన్న మనిషి జీవితాన్ని, మనిషి లైఫ్ ను ఖరాబ్ చేసే పదార్థాలలో అది ప్రధానమైనది అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మత్తు పదార్థాలు ప్రధానంగా ఎక్కడ పనిచేస్తాయి అంటే ఎమోషన్స్ మీద, క్యారెక్టర్ మీద పనిచేస్తాయి. తనలో ఉన్న ఎమోషన్స్ ని, క్యారెక్టర్ ను దానికి ఇచ్చేసిండు. సంతోషం వచ్చినా దాంతోనే షేర్ చేసుకుంటాడు, బాధ, దుఃఖం, సరదా ఏదైనా దాంతోనే ఎంగేజ్ అయ్యండి. అది తన పైన చేస్తూ ఉంటది కదా, మనం దానికి సరెండర్ అయినా దాని పైన చేస్తూ ఉంటది. ఈ కోణంలో ఏమైతుంది, దానికి డిపెండెన్సీలోకి వచ్చేస్తున్నాము. పూర్తిగా మనము శారీరకంగా, మానసికంగా పూర్తిగా వీక్ అయిపోతున్నాము. దాని తర్వాత జీవితంలో చేయాల్సిన పనులు ఏది చేయట్లేదు. రోజు రోజుకి ఇప్పుడు క్రైమ్ రేట్ చూస్తే, భార్యాభర్తల క్రైమ్ రేట్ చూస్తే ఎక్కువ భాగం అంటే 85% అనుమాన సమస్యలతోనే క్రైమ్ రేట్ పెరిగింది. అనుమాన సమస్య అనేది ఒక 10% జెనెటికల్ గా రావచ్చు, మిగతా భాగం మాత్రం ఇతను తీసుకునే పదార్థాల వల్ల అతని శరీరం నశించిపోయే జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు అతను ఆమెతో సరైన జీవితం గడపలేక, లేదా మార్కెట్ లో అనేక రకాల విషయాలను చూడడం వల్ల అతనిలో పారనోయిడ్ సిండ్రోమ్ లేదా సస్పిషియస్ నేచర్ బాగా డెవలప్ అయ్యి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది రోజు రోజుకి. ముఖ్యంగా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు తీసుకునే మెటీరియల్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. ఆల్కహాల్ లో ఏముంటది, ఆల్కహాల్ లో ఉన్న పదార్థం మన శరీరాన్ని ఏం చేస్తుంది, నువ్వు ఆలోచించి తీసుకునే ఏదైతే ఎమోషన్స్, క్యారెక్టర్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందా అనేది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్య విషయం ఏంటంటే 100 కోట్ల బాటిల్ మీద కూడా ఏమని రాసి ఉంటుంది అంటే ఇంజూరియస్ టు హెల్త్ అనే రాసి ఉంటుంది. ఓకే, ఎక్కడ కూడా బాధ కలిగితే ఇది పోతుంది, సంతోషం వస్తే నీకు రిలీఫ్ అవుతుంది అనేది ఎక్కడ లేదు. ఇది ఒక అపోహ, మానవుడు కల్పించిన ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది దీన్ని సైంటిఫిక్ ఆలోచించి దీనిలోకి వెళ్ళి బయటపడాలి, లేకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. పూర్తిగా కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, భార్య విడో కావడం జరుగుతుంది, పిల్లలు అనాథలు కావడం జరుగుతుంది. ఎక్కువ ఈ రోజులలో డిపెండెన్సీలోకి వచ్చే పిల్లల పర్సంటేజ్లు, పిల్లలు బానిస అయ్యే పర్సంటేజ్లు అమ్మ నాన్న గొడవలు, లేదా తండ్రి వ్యసనంలో ఉండడం, లేదా సింగిల్ పేరెంటింగ్, ఈ 3 ప్రధానమైన కారణాలు ఈ రోజు ముఖ్యంగా విద్యార్థులు లేదా యూత్ బానిస కావడంలో గ్రౌండ్ గా ప్రాథమికంగా సింగిల్ పేరెంటింగ్, తల్లిదండ్రుల గొడవలు లేదా తండ్రి మత్తులో ఉండడం. ఈ 3 ప్రధానంగా మా దృష్టిలోకి వచ్చినాయి, మేము చూస్తున్న ఎక్స్పీరియన్స్ లో కనబడుతున్నాయి. అవి సార్, ఈ డి అడిక్షన్ సెంటర్లో మీరు సాధించిన సక్సెస్ ఏంటి? చాలా చక్కటి ప్రశ్న, థ్యాంక్ యూ. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు వరకు అయితే 95% సక్సెస్ అయినట్టు అనుకుంటున్నాం. ఎందుకంటే 5% అనేది సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మాకు, అవి రావడం కూడా సహజం. సో వాటన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు పోతే మేము 100% సాధించే అవకాశం ఉంటుంది. మేము సక్సెస్ అయినామని ఎప్పుడు తెలుస్తుంది అంటే, సక్సెస్ అయ్యి బయటికి వెళ్ళిన పేషెంట్ అతన్ని చూసి ఇంకో పేషెంట్ వచ్చింది చూసిల్లా, అది సక్సెస్. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సంతోషము, వాళ్ళ పిల్లల్లో ఉన్న సంతోషము, ఆ అమ్మాయి చాలా చక్కగా సౌభాగ్యవతిగా కనబడుతుంది చూసినావా, అదే సక్సెస్. మాకు అవార్డ్స్ వస్తే సక్సెస్ కాదు, పేషెంట్స్ యొక్క ఫ్యామిలీ సంతోషంగా ఉంటాయి కదా, అదే మా సక్సెస్. సార్, ఇక్కడ ఉండే పేషెంట్స్ బంధువుల నుంచి కానీ, ఫ్యామిలీస్ నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? ఒకవేళ ఫేస్ చేసి ఉంటే ఎలాంటివి ఫేస్ చేశారు? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అంటే, ప్రాబ్లం ఎవరు చేస్తారు అంటే ఈ కాన్సెప్ట్ పేరెంట్స్కి అర్థం కాదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే జనరల్గా తాగే వాళ్ళలో 3 రకాలు ఉంటారండి. సోషల్ డ్రింకర్స్ అని, డైలీ డ్రింకర్స్ అని, డిపెండెంట్స్ అని ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బయట సోషల్ డైలీ డ్రింకర్గా ఉన్నారు. అంటే ఈ డిపెండెన్సీ గురించి, బానిసత్వం గురించి వాళ్ళు సాధారణంగా ఆలోచిస్తారు కాబట్టి దీనికి ఇంత పెద్ద అవసరం లేదు, వాడు మానుకోగలుగుతాడు, ట్రీట్మెంట్ మధ్యలోనే తీసుకుపోవడము, ఓకే, లేదా ఇతని ఫ్యామిలీకి వాళ్ళకి ఆపోజిట్ గా ఉండడం, ఫ్యామిలీ అంటే వాళ్ళ వైఫ్ కి. ఓకే, ఇక్కడ రియల్ విక్టిమ్ ఎవరు అంటే అతని భార్య, అతని పిల్లలు రియల్ విక్టిమ్స్. ఎందుకంటే వాళ్ళు కోడిపెండెంట్స్. ఇతను తాగి బానిసయ్యాడు, వాళ్ళు తాగకున్నా కూడా సమస్యల్లో ఉన్నారు. ఇతనికి 40% సమస్య ఉంటే వాళ్ళకి 60% సమస్య ఉంటుంది. కోడిపెండెన్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డిపెండెన్స్ ఏమో ఇతను కాపాడుకోవడానికి ట్రై చేస్తా అంటారు. ఈ పిల్లవాడి, ఈ విక్టిమ్ యొక్క పేరెంట్స్ లేదా అక్కలో తమ్ముళ్ళు, అన్నలో తమ్ముళ్ళు, బాబాయిలో ఫ్రెండ్స్ ఈ ట్రీట్మెంట్కి అడ్డుపడతా ఉంటారు. వాళ్ళ నుండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్ని యాంటీ సోషల్ యాక్టివిటీస్, గ్రూపులు, గొడవలు చేయడము అది చేస్తూ ఉంటారు. ఆ రకంగా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. లేదా అవగాహన లేక కూడా కొంతమంది పోలీసులు మమ్మల్ని, మా ప్రోగ్రామ్ని తప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి ఇక్కడ డి అడిక్షన్ సెంటర్లో కూడా పేషెంట్స్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆ కోణంలో పోలీస్ వ్యవస్థకు అర్థం కాక వాళ్ళు కూడా దీన్ని వేరే అలిగేషన్ చేయడం జరిగింది గతంలో. సో ఇట్లా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక్కడ సమస్య రావద్దు అంటే ఈ ప్రపంచంలో నిజంగా దేవాలయం అంటే డి అడిక్షన్ సెంటర్. ఎందుకంటే ఇది పునర్జన్మ, అతన్ని మళ్ళీ జన్మించేటట్టు చేసే వ్యవస్థ ఇది. ఈ దేశంలో కొన్ని 100 కోట్ల హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ చాలా తక్కువ సంఖ్యలో డి
అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, చాలా తక్కువ సంఖ్యలో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఈ డి అడిక్షన్ సెంటర్స్ ని కనుక యంత్రాంగం కాపాడుకోకుంటే రేపు సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతుంది, హత్యలు మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి తల్లిదండ్రులకు లేదా భార్య పిల్లలకు అనేక అవస్థలు ఏర్పడుతూ ఉంటాయి. సో డి అడిక్షన్ సెంటర్స్ కాపాడుకోవడం అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశంగా పెట్టుకోవాలి. సార్ ఫైనల్గా డ్రగ్స్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా కంట్రోల్ చేయాలి? వాస్తవానికి రోజు రోజుకు కొత్త కొత్త డ్రగ్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు డ్రగ్స్ ఎలా తయారు చేయడమే జరుగుతూ ఉంది, ఎందుకంటే అది రకరకాల డిఫరెంట్ సినారియోస్. ఓకే, ఈ మధ్య అంటే కొంచెం బయటకు వస్తుంది సోషల్ మీడియా, ఇది ఒక రకమైన శత్రు దేశాల యొక్క దాడి అని మనం తీక్షణంగా ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఓకే, స్టడీ చేస్తే డెప్త్గా స్టడీ చేస్తే అది కావచ్చు. లేదా ఆన్లైన్లో ప్రతి మెటీరియల్ డెవలప్ అయింది, అంటే ప్రతి విషయాన్ని విద్యార్థులు కానీ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి ప్రతి దాని మీద కూడా అవగాహన వచ్చింది. సో డ్రగ్ తయారు చేయడం ఈజీ, డ్రగ్ సప్లై చేయడం ఈజీ, డ్రగ్ తీసుకునే వాళ్ళు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు. సో దాన్ని పక్కన పెడితే విద్యార్థి దశ నుండే పాఠ్యాంశాల్లో డ్రగ్స్ మీద పాఠ్యాంశాలను తయారు చేసి విద్యార్థి దశ నుండే 7వ తరగతి నుండే పాఠ్యాంశాలలో పెట్టాలి. ఇప్పుడు ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్, ఆల్కహాల్ తీసుకుంటే ఇది అయితే 95% అందరికి జ్ఞానం వచ్చింది. చిన్న పిల్లవాళ్ళు స్కూళ్ళల్లో కూడా మా డాడీకి అక్క జ్యూస్ తాగుతాడు, మా తాత సిగరెట్ తాగుతాడు చీ అని అంటారు. అంటే అంత రేంజ్ వరకు అవేర్నెస్ వచ్చింది వాళ్ళని. అట్ ద సేమ్ టైం డ్రగ్స్ మీద కూడా అవేర్నెస్ డెవలప్ చేయాలి. దీని మీద తీక్షణంగా సైంటిఫిక్ గా సామాన్య పాఠాలలో దీనికి ఒక సిలబస్ పెట్టడం అనేది చాలా ముఖ్యం. అట్లా గ్రౌండ్ రూట్ లో దీని మీద అవేర్నెస్ డెవలప్ అయితే తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ప్లస్ పేరెంట్స్ కూడా ఆ పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, వాడు ఏం చేస్తాడు అనేది అవగాహన జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్కూళ్ళలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలా సందర్భాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. బ్రిడ్జి, ఇప్పుడు ప్రతి స్కూల్ కు పేరెంట్స్ కమిటీస్ ఉంటాయి. ఒకప్పుడు చాలా సిస్టమేటిక్ గా జరిగేది పేరెంట్స్ కమిటీ మీటింగ్స్. ఇప్పుడు మీటింగ్స్ అనేవి మీ పిల్లవాళ్ళు స్కూల్ ఫీజు కట్టట్లేదు, మీ పిల్లవాళ్ళు డిసిప్లిన్ గా ఉండట్లేదు, మీ పిల్లవాడు హోంవర్క్ చేయట్లేదు, ఈ పాయింట్స్ గురించే ఆ మీటింగ్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళలో క్రమశిక్షణ, వాళ్ళు ఎథిక్స్, వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఆ స్కూల్ కి పేరెంట్స్ కి మధ్యలో అనుసంధానం అనేది తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు స్కూల్లో వాడు అల్లరి చేస్తే ఆ సారు ఎట్లా మా పేరెంట్స్ కి చెప్పడన్న కాన్సెప్ట్ పిల్లవానికి అర్థమైపోయింది. సో టీచర్స్ కి పేరెంట్స్ కి కమ్యూనికేషన్ అనేది ఫీజులు కట్టే కాడ లేకుంటే వాటిని కట్టే కాడ ఉంది తప్ప ఈ ప్రైమరీ ఇష్యూస్ మీద లేదు. సో వాటిని బాగా డెవలప్ చేయాలి. ఒకటి సిలబస్ లో డ్రగ్స్ గురించి పాఠ్యాంశాలు ఇన్సర్ట్ చేయాలి. రెండోది పేరెంట్స్ కమిటీ మీటింగ్స్ అనేవి ప్రతి స్కూల్లో నెలకు 2-3 చేయడం జరుగుతుంది. ఇక 3వ పాయింట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి స్కూల్లో సైకాలజిస్టులను రిక్రూట్ చేయాలి. ప్రతి స్కూల్లో విద్యార్థి దశ నుండి సైకాలజీ క్లాసెస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, డిసిప్లిన్, సైంటిఫిక్ ఇష్యూస్ వాటి మీద అవేర్నెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి దూరంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ 3 చాలా కీలకమైన పాత్ర వహిస్తే మిగతా ఏది కూడా పనిచేయవు. ఎందుకంటే సోషల్ మీడియాను అరికట్టలేము, సినిమాలలో మార్పు తీసుకురాలేము, డ్రగ్స్ వచ్చే విషయాలను మనం అరికట్టలేము. చాలా అవన్నీ పెద్ద విషయాలు, అవి లాంగ్ రన్ లో ఉండే విషయాలు. కానీ ప్రైమరీగా మన చేతిలో ఉండేటి మాత్రం ఈ 3. సో ఈ 3 మీద వైద్య శాస్త్రం కానీ లేకుంటే విద్యా వ్యవస్థ కానీ మీద ఫోకస్ పెట్టడం వల్ల చాలా మార్పు అనేది జరుగుతుంది. మేము కూడా స్కూళ్ళల్లో ఈ విషయాలను వాళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ కి చెప్పడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సమాజానికి సంబంధించి డ్రగ్స్ గురించి, డి అడిక్షన్ సెంటర్ గురించి మాతో ఇంతవరకు మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు మీకు థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, డ్రగ్స్ తయారు చేయడం ఈజీ, అమ్మడం ఈజీ, కొనడం చాలా ఈజీ. కాకపోతే వాటిని కంట్రోల్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన స్కూల్ నుంచే కల్పించాలి. అదే విధంగా సింగిల్ పేరెంట్స్ ఉన్న వాళ్ళు, భార్యాభర్తలు కూడా గొడవలు లేకుండా పిల్లలపై కాన్సన్ట్రేషన్ గనక చేస్తే గనక ఈ డ్రగ్స్ అనేటివి నివారించే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అదే విధంగా ముఖ్యంగా పిల్లల మీద, యూత్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ డ్రగ్స్ నుంచి దూరం చేయాలని మాత్రం మనం రాము సార్ మాటల్లో విన్నాం. కెమెరామెన్ మహేష్ తో ప్రత్యూష, NSR న్యూస్.